దైవజనులు భక్త సింగారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు. ఈ దినము నవంబర్ 20వ తేదీ. నేటి దినపు ముఖ్య వచనము: మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. దేవుని గూర్చి 3 అంశములు బైబిలునందు నిరూపించబడి ఉన్నవి. మొదటిది, దేవుడున్నాడు. సకల జాతులలో అజ్ఞానులైన వారు దేవుడు లేడని రుజువు చేయు నిమిత్తము ఎల్లప్పుడూ ప్రయాసపడుచున్నారు. బైబిలు దేవుడు ఉన్నాడని చాటుచు ఆయన సజీవమైన దేవుడనియు ఒక వ్యక్తినైన దేవుడనియు ప్రకటించుచున్నది. మనము ఆయన స్వరమును వినగలము, స్పృశించగలము, ఆయనతో మాట్లాడగలము. రెండవది, దేవుడు ప్రేమయ్య ఉన్నాడని బైబిలు చూపుచున్నది. ప్రకటన చివరి అధ్యాయం అంతటిలో ఈ సత్యమును కనుగొందుము. మూడవది, నీవు ఎవరైనను దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని నీతో నిస్సందేహముగా చెప్పగలుగుచున్నాను. మనమొకసారి ఆయనను రుచి చూద్దామా? మనము ఎక్కడుండినను, ఎక్కడికి వెళ్ళినను మన ద్వారా ఆ దైవ ప్రేమను ఇతరులు రుచి చూచుదురు. మన బోధ వలన మాత్రమే కాదు, మన జీవితముల ద్వారా కూడా దైవిక ప్రేమ మనలో నుండి సదా ప్రవహించగలదు. ఇందుకే మనము మంచి స్వచ్ఛమైన ఉప్పు కావాలని దేవుడు కోరుచున్నాడు. ఆయన కొండ మీద నుండి ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ పెద్ద సమూహం ఉండినను కొందరికి, అనగా శిష్యులకు మాత్రమే అవి చెప్పబడెను. సమూహమంతయు మేలైన స్వచ్ఛమైన ఉప్పు వలె కావాలని అర్థం కాదు. అయితే వారిలో అనేకులు రొట్టెలు చేపల కొరకే వచ్చిరి, కాని దేవుని కొరకు కాదు. వారి ప్రయాసమంతయు నశించిపోవు ఆహారం కొరకే. ప్రభువైతే అంతకంటే మేలైన దానిని అనుగ్రహించవలని కోరుచున్నాడు. కొండ మీద చేసిన ప్రసంగమంతయు ఒక వాక్యమందు ఇట్లు క్లుప్తపరిచున్నాడు: మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనము. ఇదెంత ఉన్నతమైన కొలత! మనలను పూర్ణులుగా చేయుట కొరకే ఆయన వచ్చెను. పాపం వలన పూర్తిగా చెడి మలినమైపోయినను మనము ప్రభు హస్తములోనికి వచ్చట ద్వారా మచ్చ మరకలేని వారమై పూర్ణులమగుదుము. ఆమేన్.